భారత్ నేపాల్ భూభాగాలను ఆక్రమించుకుంది. భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించుకుంది. జెన్జీ ఉద్యమంతో నేపాల్ సీఎం సీట్లో కూర్చున్న బాలేంద్ర షా చేసిన సెన్సేషనల్ కామెంట్లే ఇవి. ఈ వ్యాఖ్యలే ఇరు దేశాల మధ్య మంట పుట్టిస్తున్నాయి. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో నేపాల్ ప్రతి కష్టాలను తోడుగా నిలిచిన దేశంపై నోటికొచ్చిన ఆరోపణలు చేశాడు. అంతేనా, ఈ వివాదంలోకి బ్రిటన్, చైనాను లాగే ప్రయత్నం కూడా చేశాడు. భారత్లోనే చదువుకుని నేపాల్ ప్రధాని స్థాయికి ఎదిగాను అన్న నిజాన్ని మరచి సాయం చేసిన దేశంతోనే కయ్యానికి కాల్దూతున్నాడు. ఈ వ్యవహారంలో చివరికి సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు సైతం ఎదుర్కొంటున్నాడు. ఇంతకు నేపాల్ ప్రధాని భారత్పై నోటికొచ్చిన ఆరోపణలు ఎందుకు చేశాడు? నేపాల్ నిజంగా మన భూభాగాలను ఆక్రమించుకుందా? అసలు భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం ఏంటి? చైనా అండతోనే బాలేంద్ర షా రెచ్చిపోతున్నాడా? లెట్స్ వాచ్. నేపాల్ నిజంగా భారత భూభాగాలను ఆక్రమించుకుందా? సరిహద్దు వివాదంలోకి చైనాను ఎందుకు లాగుతున్నారు? సాయం చేసిన భారత్తోనే కయ్యానికి దిగడానికి రీజన్ ఏంటి? బాలేంద్ర షా భారత్లో చదువుకుని జంజీ ఉద్యమం పుణ్యమాని నేపాల్ ప్రధాని స్థాయికి ఎదిగిన నేత. భారత్లో ఉంటూ ఇక్కడి వనరులను, విద్యా వ్యవస్థను ఉపయోగించుకుని తిరుగులేని నాయకుడు అయ్యాడు. కానీ నేపాల్ ప్రధాని అయిన తర్వాత అతడి తీరు మారింది. చాలా మంది నేపాల్ లీడర్లలాగే భారత్ చేసిన సాయం మర్చిపోయాడు. తిన్నింటి వాసాలు లెక్కిస్తూ భారత్తోనే కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. మన దేశ పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన అఖండ భారత్ మ్యాప్లో లుంబిని, కపిలవస్తు వంటి ప్రాంతాలు ఉన్నాయనే నెపంతో తన కార్యాలయంలో గ్రేటర్ నేపాల్ మ్యాప్ను పెట్టుకున్నాడు. ఇందులో భారత్లోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు నేపాల్వే అంటూ చూపే దుస్సాహసానికి పూనుకున్నాడు. ఇదొక్కటి కాదు, భారత్ నుంచి ఏ చిన్న వస్తువు కొనాలన్నా పన్నులు చెల్లించాలని సరిహద్దు రాష్ట్రాన్ని టార్గెట్ చేశాడు. తాజాగా దేశ పార్లమెంటు సాక్షిగా భారత్పై హద్దుమీరి వ్యాఖ్యలు చేశాడు. భారత్ మన భూభాగాన్ని ఆక్రమించుకోవడమే కాదు, మనము భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నామంటూ పిచ్చి ప్రేలాపనలు పేలాడు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు ఇరు దేశాల మధ్య అగ్గి పుట్టిస్తున్నాయి. डिप्लोमेटिक रूपमा टेबल टक तपाईहरूलाई एउटा कुरा अचम्म लाग्छ होला, मैले पनि अस्ति प्रधानमन्त्री भएपछि नै थाहा पाएँ भारतले नेपालको जग्गा मात्र होइन, नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ। अनि यो कुरा चाहिँ अस्ति भर्खरै थाहा पायो। त्यही भएर दुईटै देशले अध्ययन गरेर हामीले मिचेको छौँ, उहाँहरूले मिच्नु भएको छ, के छ त्यसलाई चाहिँ बसेर एउटा साथीको रूपमा समाधान गर्ने चाहिँ हामीले सोच राखेका छौँ। ప్రధాని పదవి చేపట్టిన తర్వాత బాలేంద్ర ఆదివారం తొలిసారిగా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా భారత్, నేపాల్ సరిహద్దు వివాదం సహా పలు అంశాలపై ఆయనకు విపక్షాల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. లిపులేఖ్, లింపియాధుర కాలాపానీలపై నెలకొన్న వివాదం గురించి ఆయన స్పందిస్తూ నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాదు, భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించిందని అన్నాడు. ప్రధాని అయ్యాకే తనకు ఈ విషయం తెలిసిందన్నాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి దౌత్య చర్చలతో పాటు చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని నేపాల్, భారత్ అంగీకారానికి వచ్చాయని చెప్పుకొచ్చాడు. ఈ అంశాన్ని తాము చైనా, బ్రిటన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నాడు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బాలేంద్ర వ్యాఖ్యలు నేపాల్ సార్వభౌమత్వంపై రాజీపడే ధోరణిలో ఉన్నాయంటూ ధ్వజమెత్తాయి. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ స్పందించింది. సరిహద్దు దాటి ఇరువైపులా ఏర్పడిన నివాస ప్రాంతాలు, కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో ఆక్రమణ గురించే ప్రధాని వ్యాఖ్యానించారు తప్ప ప్రాదేశిక హక్కులతో ఈ వ్యాఖ్యలకు సంబంధం లేదని ప్రకటనలో పేర్కొంది. నేపాల్, భారత్ సరిహద్దు వివాదం విషయానికొస్తే మన దేశంలోని సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, యూపీ, ఉత్తరాఖండ్తో సరిహద్దు పంచుకుంటోంది నేపాల్. అయితే లిపులేఖ్, లింపియాధుర కాలాపానీ విషయంలోనే సమస్య. 370 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతం ఇండియాది. కానీ నేపాల్ ఆ నిజాన్ని అంగీకరించడం లేదు. ఈ వివాదం అసలు ఎప్పుడు, ఎలా మొదలైందో తెలియాలంటే బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల్ని ఒక్కసారి పరిశీలించాలి. ఆంగ్లో నేపాల్ యుద్ధంలో హిమాలయ దేశం ఓడిపోయింది. ఆ సమయంలోనే, అంటే 1816లో ట్రీటీ ఆఫ్ సుగౌలి అమల్లోకొచ్చింది. ప్రస్తుతం నేపాల్ పరిధిలో ఏవైతే ప్రాంతాలున్నాయో అవే ఆ ఒప్పందంలోనూ ఉన్నాయి. అంటే ఆ ప్రాంతాలపైనే నేపాల్కి హక్కులున్నాయి. ఈ ఒప్పందంలో ఉన్న కీలక విషయం ఏంటంటే, కాళీ నది, రప్తి నది మధ్యలో ఉన్న భూభాగాలను బ్రిటిష్ వాళ్ళకి ధారాదత్తం చేసింది నేపాల్. ఆ మేరకు అంగీకారం తెలుపుతూ సంతకం కూడా చేసింది. అయితే ఈ ఒప్పందంలోని కొన్ని నిబంధనల ప్రకారం కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాల్ని తిరిగి తమకు అప్పగించాలని నేపాల్ వాదిస్తోంది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.
నేపాల్కి పశ్చిమ దిక్కున ఉన్న ఈ 3 ప్రాంతాలు మహాకాళి నదికి తూర్పున త్రిభుజాకారంలో ఉంటాయి. అయితే ట్రీటీ ఆఫ్ సుగౌలీలో నేపాల్ సరిహద్దుని స్పష్టంగా ప్రస్తావించారు. ఒప్పందం ప్రకారం నేపాల్కు పశ్చిమ దిక్కున సరిహద్దు మహాకాళి నది వరకు ఉంది. ఇక్కడ దక్షిణ దిక్కున సూర్య రేంజ్ నుంచి తెరాయ్ ప్లేన్ వరకు నిర్ణయించారు. అయితే అప్పట్లో నేపాల్ ఈ సరిహద్దుల విషయంలో అసహనాన్ని వ్యక్తం చేసింది. పూర్తి ఒప్పందానికి అంగీకారం తెలుపలేదు. కానీ బ్రిటిష్ వాళ్లతో పోరాడే సత్తా లేక చివరికి రాజీ పడింది. ఈ 3 ప్రాంతాల్లో ఉన్న భూభాగం ఇటు భారత్కు అటు నేపాల్కు వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. ఆ మాటకొస్తే చైనాకు కూడా చాలా కీలకం. ఎందుకంటే భారత్ నేపాల్ చైనాకు ఇదే ట్రై జంక్షన్. 1962లో చైనాతో యుద్ధం చేసిన సమయంలో భారత్ ఇక్కడే చెక్ పోస్టు నిర్మించింది. కాలాపాని లిపులేఖ్ ప్రాంతాల్లోనే చెక్ పోస్టుల నిర్మాణం జరిగింది. ఇప్పటికీ లిపులేఖ్లో పోలీస్ పోస్టు యాక్టివ్ గానే ఉంది. ఇదిలా ఉంటే లింపియాదురా లిపులేఖ్ నుంచి కాళీ నది పుట్టిందని నేపాల్ వాదిస్తోంది. ఈ 2 ప్రాంతాలు నదికి తూర్పున ఉన్నాయి. ఇవి నేపాల్లోని ధర్చుల జిల్లా పరిధిలోనే ఉన్నాయని, ఇవి ఖచ్చితంగా తమవేనని తేల్చి చెబుతోంది. భారత్ నుంచి కొంత సాయం పొందేందుకు అప్పట్లో రాజులు లిపులేఖ్ని మ్యాప్ నుంచి తొలగించారని వాదిస్తోంది. అంతేకాదు 1962లో చైనాతో యుద్ధం ముగిసిన తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో నేపాల్ రాజు మహేంద్ర కాలాపాని ప్రాంతాన్ని భారత్కు అప్పగించారని అంటోంది. కేవలం భారత భద్రతను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నారని, అది పూర్తిగా తమదేనంటోంది. సుగౌలీ ఒప్పందం ప్రకారం కాళీ నది తూర్పు భూభాగం భారత పరిధిలోకి, పశ్చిమ భాగం నేపాల్ పరిధిలోకి వెళ్లింది. అందుకే తూర్పున ఉన్న లింపియాదురా లిపులేఖ్ తమవేనని నేపాల్ వాదించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇలా భారత నేపాల్ మధ్య సరిహద్దు వివాదానికి చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అందుకే ఆ దేశ పాలకులు తమ దేశ భూభాగాన్ని భారత్ ఆక్రమించుకుందంటూ నోటికొచ్చింది వాగుతారు. కానీ బాలేంద్ర షా ఓ అడుగు ముందుకేసి భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నామని హద్దు మీరాడు. అందుకే భారత్ తీవ్రంగా స్పందించింది. నేపాల్ చేస్తున్న భూభాగాల వాదనలకు ఎటువంటి చారిత్రకాధారాలు లేవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. నిజానికి నేపాల్ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను భారత్ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. నేపాల్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేనున్నానని ముందుకొచ్చిన మొదటి దేశం భారతే. 2015 భూకంపం, 2019 కోవిడ్ సంక్షోభాలు, నేపాల్లో ఆర్థిక మౌలిక వసతుల కల్పన, ఇలా ఒకటేంటి హిమాలయ దేశం ప్రతి కష్టం అభివృద్ధిలో భారత్ పాత్ర ఉంది. అయినా ఆ దేశ లీడర్లకు భారత్ చేసిందేది గుర్తులేదు. పైగా భారత శత్రుదేశం చైనాతో చేతులు కలిపి మనల్నే సవాల్ చేస్తున్నారు. ఒక రకంగా సరిహద్దు వివాదంలో నేపాల్ ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం డ్రాగన్ దేశమే. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఎలా అయినా కాలు పెట్టాలని చైనా ప్రయత్నించింది. ఇప్పటికే నేపాల్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న చైనా రక్షణ పరంగానూ వ్యూహాలు పన్నింది. ట్రై జంక్షన్ గా ఉండడం వల్ల కాలాపానిలో కాలు పెడితే భారత్పై పై చేయి సాధించొచ్చు అన్నది చైనా వ్యూహం. ఇందులో భాగంగానే నేపాల్ను పావుగా వాడుకుంటూ మన దేశంలో ఇబ్బందులు సృష్టించే కుట్రలు చేస్తూ వచ్చింది. నేపాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున భారత వ్యతిరేక ప్రచారం జరగడానికి కారణం కూడా బీజింగే. తాజాగా చైనా మద్దతుతోనే బాలేంద్ర షా రెచ్చిపోతున్నట్టు కనిపిస్తోంది. ఈ వివాద పరిష్కారానికి బ్రిటన్ తో పాటు చైనా ప్రభుత్వంతోనూ చర్చలు జరిపినట్లు బాలేంద్ర షా చెప్పాడు. బ్రిటన్ సంగతి పక్కన పెడితే భారత్ను ఇరుకన పెట్టే ఈ అవకాశాన్ని చైనా వదులుకోదు. సో ఈ వివాదంలోకి చైనా ఎంటర్ అయ్యే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ఆ 2 దేశాలకు ఎలా చెక్ పెట్టాలో భారత్కు చాలా బాగా తెలుసు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించినవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట డామ్ గుడ్ సిమెంట్.